సుందరకాండ మీమాంస. లోకకంటకుడైన రావణుడు హనుమంతుని చూసి, ఈ మహా తేజస్వంతుడైన వానరుడు ఎవడై ఉంటాడు? నాడు నేను కైలాసాన్ని చెలింపజేసిన నాడు నన్ను శపించిన నందీశ్వరుడా, కాకుంటే బాణాసురుడా అని ఆలోచిస్తూ ప్రహస్తుని వైపు తిరిగి, వీడెవడో, ఎక్కడి నుంచి వచ్చాడో, అశోకవనం ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస జనాన్ని ఎందుకు భయపెట్టాడో, మన వారితో పోరాటానికి ఎందుకు తలపడ్డాడో వివరంగా అడుగు అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు, ఓ వానరా, నువ్వు భయపడకుండా నిజం చెప్పు. సత్యం పలికితే నీకు విముక్తి లభిస్తుంది. దేవేంద్రుని దూతగా వచ్చావా? యమ, వరుణ, కుబేరులలో ఎవరైనా చారకృత్యానికి పంపారా? విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? ఆకారంలో వానరత్వం ఉన్నా నీ తేజస్సు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ లంకానగరంలో ఎందుకు అడుగు పెట్టావో నిజం చెప్పితే నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. అప్పుడు హనుమ, ఇంద్ర, యమ, వరుణ, కుబేరులతో నాకు ఏ సంబంధమూ లేదు. విష్ణు ప్రేరణతో నేను రాలేదు. నేను వానరుడను. ఆ వానర ప్రకృతితోనే ఇలా వచ్చాను. మీ రాజును దర్శించే కోరికతో ఈ వనం ధ్వంసం చేశాను. బలవంతులైన మీ రాక్షసులు నన్ను ఎదుర్కోబోతే ప్రాణరక్షణార్థం వారితో యుద్ధం చేశాను. దేవదానవులు నన్ను బంధించలేరు. శస్త్రాస్త్రాలు నన్ను బాధించవు. అది నాకు పితామహుడిచ్చిన వరం. మీ మహారాజును చూడాలనే కోరికతో నేను బంధితుడైనట్లు నటించి ఇలా వచ్చాను అని రావణుని వైపు తిరిగి, లంకేశ్వర, సుగ్రీవ సందేశంతో నీ దగ్గరికి వచ్చాను. ఆయన సోదర ప్రేమతో నీ కుశలం అడగమన్నాడు. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే ఇహపరాలలో నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. సందేశం. మా ప్రభు ఏమన్నాడో వినిపిస్తాను. రథ, గజ, తురగ, పదాతి బల సంపన్నుడు దశరథ మహారాజు. ఆయన లోక ప్రజలందరినీ పితృవాత్సల్యంతో చూసుకునేవాడు. ఇంద్రునితో సమమైన తేజస్సు గల మహారాజు ఆజ్ఞానుసారం ఆయన పెద్ద కొడుకు దండకారణ్యానికి వచ్చాడు. ధర్మవర్తనుడు, తీవ్ర బల పరాక్రమ సంపన్నుడు అయిన ఆ రామచంద్రుని వెంట తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీత వచ్చారు. జనక రాజపుత్రి పతివ్రత అయిన ఆ సీత ఒకనాడు దండకారణ్యంలో కనిపించలేదు. ఆమెను అన్వేషిస్తూ ఆ రాకుమారులు కిష్కింద చేరి ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుని కలిశారు. సీతాన్వేషణ భారం వహించాడు మా ప్రభువు. వానర రాజ్యం సుగ్రీవునకు ధారబోశాడు రాముడు. మా కప్పిలోక ప్రభువు మహావీరుడు వాలి. నువ్వు వెరుగనివాడు కాదు వాలి. అటువంటి యోధిని ఒకే ఒక బాణంతో నేలకూల్చాడు రాముడు. ఆడిన మాట ప్రకారం వానర సేనలను 4 దిక్కులకు పంపించాడు సుగ్రీవుడు. మా వానర యోధులలో కొందరు వైనతేయులు, మరికొందరు వాయుదేవ సములు. అందరూ తీవ్ర గమనం కలవారే. వారిలో నేను వాయువునకు ఔరసుడైన హనుమంతుడను. 100 యోజనాల సముద్రం దాటి లంకలో సీతాదేవిని చూశాను. నిన్ను చూశాను. నువ్వు కూడా ధర్మం ఎరిగిన వాడవు, తపస్వివి, ప్రాజ్ఞుడవు. అటువంటి నీకు పరభార్యాపహరణం ఉచితం కాదు. నీ వంటి ధీమంతులు ధర్మాన్ని అతిక్రమించే ప్రమాదాలు కొని తెచ్చుకోరు. రామ లక్ష్మణులు ధనుర్బాణధరులై నిలబడితే దేవాసురులు వారికి ఎదురుగా నిలవలేరు. రాముని మనసుకు కష్టం కలిగించిన వాడెవడు సుఖంగా ఊపిరి తీసుకోలేడు. ఈ విషయాన్ని విస్మరించకుండా త్రికాలహితము ధర్మార్థ సంయుతము అయిన నా మాట విని ఆయన భార్యను ఆయనకు అప్పగించు. ఆయన ఎవరనుకుంటున్నావు? మానవ రూపం ధరించిన దైవం. ఇక నేను సీత జాడ తెలుసుకున్నాను. మిగిలిన పని అవలీలగా సాగిస్తాడాయన. నువ్వు సీతను అపహరించడం అంటే 5 పడగల పాముతో చెలగాటమే. విషాన్ని తిని బ్రతికేవాడుండడు కదా, అలాగే సీతను అపహరించడము. తీవ్ర సాధనతో తపస్సు చేసిన వాడవు, ధర్మపరుడవు కనుక నీ ప్రాణాలు తీయడం అంత న్యాయం కాదు. దేవాసురులకు నిన్ను చంపడం సాధ్యం కాదు. కానీ మానవుడైన రాముడు, వానరుడైన సుగ్రీవుడు వస్తున్నారు. అధర్మం మీద ధర్మం విజయం సాధించి తీరుతుంది. నిన్నటి వరకు నువ్వు ధర్మ కర్మల ఫలం అనుభవించావు. ఇప్పుడు ఈ సీతాపహరణం అనే అధర్మ ఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది. జనస్థానవధం బుద్ధ్వా వాలివధం తథా రామసుగ్రీవ సఖ్యం చ బుద్ధ్వస్య హితమాత్మనః. జనస్థానంలో నీ యోధులందరూ రాముని చేతులలో నేలకూలిన విషయం విన్నావు. మహావీరుడైన వాలి మరణించిన వార్త విన్నావు. రామ సుగ్రీవ మైత్రి తెలిసింది. ఇప్పుడిక నీ శ్రేయ మార్గం తెలుసుకోవాలి. ఇంత చెప్పడం దేనికంటావేమో? నేను నీ లంకా నగరాన్ని సర్వనాశనం చేయగలను. కానీ రాముడికి అది అభిమతం కాదు. సీతాపహరణం చేసిన వాణిని తనే స్వయంగా హతమారుస్తానని శపథం చేశాడు. ఆయన మాట తప్పనివాడు. పైగా సీతాదేవి ఎవరో నీకు తెలిసినట్లు లేదు. సర్వలంకా నాశన రూపిణి అయిన కాళరాత్రి ఆవిడ. కాలపాశాన్ని ఆవిడ రూపంలో నీ మెడకు తగిలించుకున్నావు. రామ క్రోధాగ్ని, సీతా తేజోగ్ని, ఈ 2 నీ లంకను సర్వనాశనం చేస్తుంటే చూడక తప్పదు నీకు. నా మాట విను. నీ సచివ సామంత బంధు మిత్రకోటిని రామ బాణాగ్నికి ఇంధనం చెయ్యకు.
ఈ సర్వభూతాలను ఉపసంహరించి మళ్ళీ యథాపూర్వం సృష్టించగలవాడు రాముడు. విష్ణు సమ పరాక్రముడైన రాముని ఎదుట నిలవగలవాడు లేడు. చతుర్ముఖుడు, త్రినేత్రుడు, సహస్రాక్షుడు వీరెవరు రాముని ముందు నిలవరు. ఆయన తలుచుకుంటే వీరెవ్వరూ అభయం కూడా ఇవ్వలేరు అన్నాడు. సుందరకాండలోని 50-51వ సర్గలు. విభీషణుడు. హనుమంతుని మాటలు వినే రావణుని క్రోధం అంచులు దాటింది. ఈ వానరునికి శిరచ్ఛేదం చేయండి అన్నాడు. అది విని విభీషణుడు, రాక్షసేశ్వర, ఆవేశాన్ని విడిచి క్షమాహృదయంతో ఈ విషయం పరిశీలించాలి. విచక్షణ గల ప్రభువులు దూతకు శిరచ్ఛేదం చెయ్యరు. అది రాజనీతి విరుద్ధం. లోకం దానిని గర్హిస్తుంది. నువ్వు ధర్మ విదుడవు. ముఖ్యంగా రాజనీతి నీకు కరతలామలకం. మంచి చెడ్డలు ఒకరు నీకు చెప్పనవసరం లేదు. నీ అంతటి వాడే రోషావేశాలకు లోబడితే ఇక విద్యా ప్రయోజనం ఏమిటి? సర్వశత్రు సంహార సమర్థుడవైన నువ్వు దూతను తగు రీతిని దండించాలి, కానీ ఇలా శిక్షించరాదు అని చెబుతుంటే రావణుడు, విభీషణ, పాపులను వధించడం పాపం కాదు. వీడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం శిరచ్ఛేదమే అన్నాడు. లంకేశ్వర, ధర్మార్థయుక్తంగా చెబుతున్న నా మాటను ప్రశాంత చిత్తంతో ఆలకించు. యుద్ధాలలో కూడా దూతను వధించరాదని పెద్దలు చెప్పారు. వీడు వాగా విర్రవీగుతున్న శత్రువని నేను అంగీకరిస్తాను. వీడు మనకు చాలా నష్టం కలిగించి ఎంతో అపకారం చేశాడు. అయినా వీడు దూత. కొరడాతో కొట్టడం, బుర్ర గొరిగించడం, కాలో చెయ్యో విరిచేయడం ఇవి దూతకు విధించే శిక్షలు. అంతే తప్ప దూతను వధించినట్లు మనం వినలేదు ఎప్పుడూ. యుక్తాయుక్తాలెరిగి వినీతుడవుగా ప్రఖ్యాతి పొందిన నువ్వే ఆవేశానికి లొంగితే ఏం కావాలి? నిగ్రహం వివేక లక్షణం. ధర్మ నిర్ణయంలో నిన్ను మించిన వారు లేరు. శాస్త్రజ్ఞానంతో లోక వ్యవహారం ఎరిగిన ధీమంతుడవు. నీ పరాక్రమం దేవాసురుల తల వంచింది. ఇంకొక్క మాట, ఈ వానరుని చంపి మనం సాధించగలిగింది లేదు. వీడి ప్రభువును పట్టి చంపాలి. ఇప్పుడు వీనిని చంపితే ఈ విశాల సముద్రం దాటి మరొక చారుడు వచ్చే అవకాశం కనపడదు. వీడు తిరిగి వెడితే తప్ప ఆ మానవ వానర ప్రభువులు లంకకు యుద్ధానికి రాలేరు. పరాక్రమం, ఉత్సాహం, ధైర్యం కల నీకు యుద్ధప్రీతులైన అనుచరులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారిలో కొందరు పోయి ఆ మానవుడికి నీ శక్తి ఏమిటో వివరిస్తారు. మిగిలిన వ్యవహారం అప్పుడు తేలుతుంది. అందుచేత ఈ వానరుని సంహరించకుండా విడిచిపెట్టాలి అన్నాడు. విన్నాడు రావణుడు. దేశకాలయుక్తంగా కనపడింది విభీషణుని మాట. నువ్వు చెప్పినట్లు దూత వధ నింద్యమే. వీడికి శిక్ష వెయ్యాలి. వానరులకు తోక చాలా ఇష్టమైనది. అది తగులపెట్టండి. అప్పుడు వీడి వికారాకృతి చూసి వీడి బంధుమిత్రులు ఆనందిస్తారు. తోక అంటించి శృంగాటకాలలో నిలబెట్టండి అని ఆజ్ఞాపించాడు. అది విన్న క్షణంలో రాక్షసులు తమ తమ గృహాలలోని పాత గుడ్డలు తెచ్చి హనుమంతుని వారానికి చుట్టడం ఆరంభించారు. హనుమంతుడు శరీరాన్ని పెంచుతున్నాడు. వారు తాము చుట్టిన గుడ్డలు నూనెతో తడిపి నిప్పు అంటించారు. లంకలోని ఆబాలగోపాలు హనుమంతుని చూడ్డానికి వచ్చి సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. తోక మండుతోంది. హనుమంతుడు ఆలోచించాడు. ఈ లంకలో రాత్రి తిరగడం వల్ల వీరి దుర్గరక్షణ విధానం తెలియడం లేదు. ఈ శిక్షతో వీరు నగరం అంతా తిప్పి నాకు మేలు చేస్తారు అని సంతోషించాడు. శంఖ భేరీ ధ్వానాలతో నగరం అంతా హనుమంతుని త్రిప్పుతున్నారు. వీడు గూఢచారి అని అరుస్తున్నారు. వీధులన్నీ వేడుకగా హనుమంతుని చూచే రాక్షస స్త్రీలతో నిండాయి. ఈ వార్త సీతాదేవికి చెప్పి సంతోషించారు మరికొందరు స్త్రీలు. వింటూనే సీతాదేవి మనసా అగ్నిహోత్రిని ప్రార్థించింది. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యదివాస్త్యేకపత్నీత్వం సీతో భవ హనుమతః. పతి శుశ్రూషలో తపస్సులో నేను సాధించిన ఫలం, ఆయన ఏకపత్ని వ్రత ఫలం హనుమంతునికి చల్లదనం కలిగించాలి. అగ్ని బాధించరాదు. ధీమంతుడైన రామునికి నా మీద దయ ఉంటే, నా అదృష్టలేశం ఏమైనా మిగిలితే, నా మనస్సు సత్వరం రామ సమాగమ కాంక్షతో ఉన్నదని ఆయన గ్రహిస్తే, సుగ్రీవుడు సత్యప్రతిజ్ఞుడై నన్ను ఉద్ధరించే సంకల్పంతో ఉంటే, అగ్ని జ్వాలలు హనుమంతునికి మలయ పవనాలు కావాలి అని అనుకుంటున్నది. ఆ ప్రార్థన ఆలకించి అగ్నిహోత్రుడు మంగళప్రదంగా ప్రదక్షిణం చేశాడు. వాయువు సైతం చల్లగా కదిలి సీతాదేవికి సంతోషం కలిగించాడు. కణకణలాడుతూ శిఖలు లేచే అగ్ని చల్లగా సోకుతూ మారుతికి ఆశ్చర్యం కలిగించింది. వాలాగ్రం మీద మరీ చల్లగా ఉన్నది. నిన్న సముద్రం దాటుతుంటే మైనాకుడు సాయపడటానికి వచ్చాడు. వాడే అలా వచ్చినప్పుడు రామకార్యార్థినైన నాయందు అగ్ని అనుగ్రహం చూపకుండా ఉంటాడా? రాముని తేజస్సు, సీతాదేవి సౌశీల్యం, నా తండ్రి వాయువుతో ఉన్న సఖ్యం, ఈ కారణాల చేత అగ్నిహోత్రుడు నన్ను అనుగ్రహించి ఉండాలి అని భావించి సింహగర్జన చేసి ఒక్క గంతులో నగర ద్వారానికి ఎగిరాడు. దేహాన్ని సంకుచితం చేశాడు. అంతటితో ఆయనకు కట్టిన త్రాళ్లన్నీ జారిపోయాయి. మళ్లీ పర్వతమంతా పెంచాడు దేహాన్ని. ద్వారానికున్న దూలం లాగి ద్వారపాలకులను నేలకూల్చాడు. ఒక్కసారి లంకానగరం అంతా కలయి చూశాడు. అగ్నిశిఖలతో నిండిన లాంగూలంతో హనుమంతుడు ఆదిత్య మండలంలా కనిపిస్తున్నాడు.
లంకాదహనం. ఆలోచించాడు హనుమంతుడు. ఈ వనం విధ్వంసం చేశాను, రాక్షస యోధులు కొందరు నేలకూలారు, ఇంకా ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తే నేను వచ్చిన పని పూర్తి అవుతుంది. అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలు దహిస్తాను అనుకుని ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుని భవనం నలుమూలలా అంటించి మహాపార్శ్య వజ్రదంష్ట్ర శుక సారణ జంబుమాలి ఇంద్రజిత్తు రశ్మికేతు మకరాక్ష కుంభకర్ణ కుంభ నికుంభాది మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు. విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు. రావణ భవనం ముట్టించి ప్రళయవేళ మేఘ పంక్తులు ఉరిమినట్లు గర్జించాడు. ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించాడు. లంక అంతా అగ్ని జ్వాలలే. పెట్ట ధ్వనులతో మహాభవనాలు నేలకూలుతున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధులలో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధ సౌధాల వలె ఉన్యాయవి. పసిపిల్లలకు పాలిస్తున్న తల్లులు తమ బిడ్డలను గట్టిగా పట్టుకుని వీధుల వెంట పరుగులు తీస్తున్నారు. సౌధాగ్రాల మీద స్త్రీల తమ బట్టల మంటల వేడి భరించలేక క్రిందికి దూకుతున్నారు. వేడికి కరిగి రత్న మాణిక్యాలు ప్రవహిస్తున్నాయి. క్వచిత్ కింశుక సంకాశాః క్వచిత్ శాల్మలీ సన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాశాః శిఖాః వహ్నేశ్చ కాశిరే. ఆ మంటలు ఒకచోట నిండుగా విరిసిన మోదుగు పూల వలె, మరొక చోట బూరుగు పుష్పాల వలె, ఇంకొక చోట కుంకుమ కాంతితో ఉన్నాయి. త్రిపుర దాహ దృశ్యం గోచరించింది లంకా దహన వేళ. వాయు ప్రేరితమైన అగ్నిజ్వాలలు వలయాలు తిరుగుతున్నాయి. రాక్షసుల దేహాలే ఆజ్యధారులుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశం అంటుతున్నాయి. మండి ఆరిన భవనాల నుండి ధూమం వల్ల కలువల తోరణంలా ఉన్నది. లంక అంతా ఆర్తనాదాలతో నిండింది. వీడు వానరుడు కాడు, వజ్రపాణియో, త్రినేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య కుబేర చంద్ర అగ్నులలో ఎవడో ఈ రూపంతో వచ్చి ఉండాలి. కాకుంటే సాక్షాత్తు చతుర్ముఖ ప్రజాపతికి కలిగిన ఆగ్రహం వానర రూపంతో లంకా నాశనానికి దిగి ఉంటుంది. లేకపోతే వైష్ణవ తేజం అవతరించి ఉండాలి అనుకున్నారు రాక్షసులు. లంక అంతా అంటించి హనుమంతుడు త్రికూటగిరి శిఖరం మీద సింహంలా కూర్చున్నాడు. ఒక్కసారి రాముని స్మరించాడు. హనుమంతుని ఈ అద్భుత కార్యం తిలకించిన దేవ గంధర్వ సిద్ధ సాధ్య గణాలు హర్షంతో అభినందించాయి. సుందరకాండలోని 52, 53, 54 సర్గలు.